రేపే ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. అలానే కాకుండా మనకు లక్ష్మీ వారంతో కలిసి వస్తుంది కాబట్టి మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. 5 రూపాయల బిళ్ళతో ఇలా చెయ్యండి. ఎంత అప్పున్నా సరేనండి తీరుతుంది. అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల మంచి మేలు కూడా చేకూరటంతో పాటు మీకేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే రేపు దత్తాత్రేయ జయంతి. అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీ వారంతో కలిసి మనకు పౌర్ణమి కూడా వస్తుంది కదా. అందుకే ఈరోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి. అలానే మీకు ఏంటంటే గనక భోగ భాగ్యాలు కూడా కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాలకు అత్యంత శక్తి ఉంటుంది. అందులో మనకి ఏంటంటే గనక లక్ష్మీ వారంతో కూడి పౌర్ణమి వస్తుంది కదా, ఇంకా శక్తివంతమైనదనమాట. అంటే రేపు దత్తాత్రేయ జయంతి ఉంది. దత్తాత్రేయ స్వామిని కూడా మనం పూజించాలన్నమాట. పసుపు రంగు పుష్పాలతో దత్తాత్రేయ స్వామిని పూజించి పాలతో చేసిన పాయసం పెడితే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. సంవత్సరం అంతా కూడా బాగుంటుందన్నమాట. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే లక్ష్మీ వారం కూడా కాబట్టి మనం ఏంటంటే కనుక ముఖ్యంగా లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించటం వల్ల, ఎందుకు ఇలా పూజించాలంటే కనుక లక్ష్మీదేవికి పౌర్ణమి అంటే చాలా ఇష్టమండి. ఆ తల్లి పౌర్ణమిని ఎంత ఇష్టపడుతుందంటే కనుక అంత ఇష్టపడుతుంది. లక్ష్మీదేవికి అమావాస్యలు పౌర్ణములు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక పౌర్ణమి రోజు అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యం పెట్టడం, ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన అంటే పరిహారాలు చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరేంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మీ పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకోండి. అలా చేసిన తర్వాత అమ్మవారి పటానికి ఏంటంటే కనుక ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి దీపధూప నైవేద్యాలతో పూజ చేయండి. ప్రత్యేకించి రేపు ఏంటంటే కనుక ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందండి. అందుకే ఆవునేతితో ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. ఇలా దీపము ధూపము అలానే కాకుండా అమ్మవారిని పూజించడం ఇదంతా కూడా చేయాలి. అంటే లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ఉదయాన్నే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి. గుమ్మాలకు పసుపు రాసి ఏంటంటే కనుక కుంకుమతో అంటే బొట్టు పెట్టుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. ఎందుకంటే మన గుమ్మము మన వాకిలి ఎంత కలగా ఉంటుందో అంత చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే మనం ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేయాలి. స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెమంత పసుపుని వేసుకుని చేస్తే చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి స్నానం చేసి ఈ విధంగా అమ్మవారిని పూజించండి. 2 పూటల దీపం పెట్టండి. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇక పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది చేయండి. 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం, చాలా ప్రీతి అనమాట. అందుకే లక్ష్మీదేవి 5 రూపాయల బిళ్ళని చాలా ఇష్టపడుతుంది. 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది అనమాట. అందుకే 5 రూపాయల బిళ్ళతో పరిహారం చేస్తే మన అప్పులు తీరటంతో పాటు మనకేంటంటే గనక ధనం అనేది ఆకర్షిస్తుంది. 4 వైపుల నుంచి కూడా డబ్బు రావడానికి, ధన సమస్య పూర్తిగా తొలగిపోవటానికి, అలానే కాకుండా ఏంటంటే మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత 5 రూపాయల బిళ్ళ పరిహారం చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ఇంట్లో ఎర్రపప్పు వండి తినకూడదండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎర్రపప్పు తింటే మనకు అంటే ఈ సంవత్సరంలో చివరి పౌర్ణమి కదా, మనకు కష్టాలు ఏర్పడతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఎర్రపప్పుని తినకండి. చామ అంటే దుంపలు ఇలాంటివి ఉంటాయి కదా, దుంపకూరలు, వాటిని తినకండి. ఇక ఏంటంటే ముఖ్యంగా 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. 5 ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చే శక్తి 5 రూపాయల బిళ్ళకు ఉంటుంది. డబ్బే కదా అని మనం అనుకుంటాం, కానీ డబ్బుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి, మన జీవితాన్ని మారుస్తాయి. మన జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులను తీసేయడానికి ఉపయోగపడతాయి. మనము ఈ పరిహారం ఇప్పుడు మొదటిగా చెప్పుకునేది అప్పు కోసం అనమాట. అందుకే 5 రూపాయల బిళ్ళని తీసుకోండి. 5 రూపాయల బిళ్ళలు అంటే 25 రూపాయలండి. ఇలా తీసేసుకోండి. ఈ 5 రూపాయల బిళ్ళలు తీసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఏంటంటే కనుక నీళ్లతో కానీ లేదంటే కనుక చెప్పాలంటే కనుక పాలతో కానీ శుభ్రం చేయండి. అలా శుభ్రం చేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయి కదా, వీటితో పరిహారం చేసుకోవాలన్నమాట. అప్పుని తీర్చుకోవడానికి చేసుకుంటున్నాం కాబట్టి లక్ష్మీవారం రోజున ఎవరైతే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పరిహారం ఇది కాబట్టి దీన్ని చేయటం వల్ల ఖచ్చితంగా మార్పు ఉంటుందండి. ఇప్పుడు మీకు అప్పు ఉంది, తీరట్లేదు, చాలా పరిహారాలు చేసాము, అయినప్పుడు కూడా ఫలితం రావట్లేదు, మరి మా అప్పు తీరాలంటే మేమేం చేయాలని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఇలా 5 రూపాయల బిళ్ళలు తీసుకుని పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకోండి. గాజు బౌల్ తీసుకుంటే చాలా మంచిది. గాజు బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ గంధము, 1 స్పూను పసుపండి పోసేయండి. అలా పోసేసిన తర్వాత కొంచెం కర్పూరం పొడిని పోసేయండి. పోసేసి పేస్ట్ లాగా చేయండి. ఇప్పుడు తీసుకునే 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక 5 రూపాయల బిళ్ళలన్నీ కూడా ఏంటంటే కనుక బౌల్లో వేసేసి లక్ష్మీదేవి పటం ముందు మాత్రమే పెట్టండి. ఎన్ని రోజులు పెట్టాలండి అంటే కనుక 24 గంటలు కూడా పెట్టుకోవచ్చు, ఒక రోజు మొత్తం కూడా పెట్టవచ్చు. అలానే కాకుండా మనకు అధికంగా అప్పు ఉంది, ఇంకా మేము పెట్టుకోవాలనుకున్నామంటే మీరు వారం రోజులు అంటే ఈ లక్ష్మీ వారం రోజు పెడితే మళ్ళీ లక్ష్మీ వారం వరకు అంటే ఈ గురువారం
గురువారం పెడితే మళ్ళీ గురువారం వరకు ఉంచొచ్చండి. ఏం కాదండి, మంచి ఫలితమే ఉంటుంది, కానీ ఇక్కడ చెడు ఫలితం అనేది రాదు, మనకి ఇబ్బందులు అనేవి ఏర్పడవన్నమాట. చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతాం. అలానే కాకుండా మన అప్పు తీరుతుంది, అప్పుల కూబిలో నుంచి మనం బయటికి రాగలుగుతాం, అప్పుని తీర్చుకోవడానికి, ధనాన్ని తెచ్చిపెట్టుకోవడానికి, రుణబాధను తీసేసుకోవడానికి. అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్నిసార్లు డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం కదా, అలాంటి సమస్యలు అనేవి పోవటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ముఖ్యంగా రేపు తిథి, వార, నక్షత్రం ఇవన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ఇలా చేసుకోండి. ఇక మీరు ఏంటంటే కనుక రేపు చేసేసుకుని ఇంకా మనము ఆ రోజు అంటే ఉదయం చేస్తే రాత్రి వేళల్లో కూడా ఈ పరిహారం అండి మీరు అలాగే ఉంచండి, తీయాల్సిన అవసరం లేదు. ఇంకా తెల్లారి ఏంటంటే శుక్రవారం రోజు చక్కగా అందులో వేసిన 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీయండి. తీసేసి ఒక క్లాత్ సహాయంతో ఏంటంటే కనుక చక్కగా తూడ్చండి. మనం ఏంటంటే కడగకూడదు, చక్కగా ఏంటంటే కనుక ఒక క్లాత్ సహాయంతో తూడ్చేయాలి. ఆ తర్వాత ఆ పసుపు మిశ్రమం అంతా కూడా ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట పోసేయండి, తొక్కే ప్రదేశంలో అస్సలు కూడా పోయకండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయి కదా, లక్ష్మీదేవి రూపంగా భావించుకునే ఆలయాలు ఉంటాయి కదండి, అక్కడ ఏంటంటే కనుక హుండీలో వేయండి. మనం బౌల్లో వేసేటప్పుడు కూడా అప్పులు తీరాలని చెప్పుకొని వేయాలి. అలానే కాకుండా హుండీలో వేసేటప్పుడు కూడా ఏంటంటే కనుక మన అప్పులు తీరాలని మనం చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకొని ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకుని ఆ తర్వాత ఆ డబ్బుని తీసుకెళ్ళి హుండీలో వేసుకుంటే చాలా మంచిది. అప్పు అనేది తీరిపోతుంది, అప్పు నుంచి మనం బయటికి రాగలుగుతాం, అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము. డబ్బు రావటమే కానీ పోవటం అనేది అస్సలు కూడా జరగదండి. అంత చక్కగా మీకు సిద్ధించే పరిహారం అండి. మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితంలో ఉండే అప్పునంతా కూడా తొలగించుకోండి. చాలా చక్కగా శక్తివంతంగా ఉపయోగపడే పరిహారం అనమాట. చాలా మందికి ఈ పరిహారం గురించి తెలియకపోవచ్చు, తెలిసినా కానీ కొంతమంది ఏంటంటే కనుక సమయం లేదని చెయ్యకపోవచ్చు. మహా అంటే 25 రూపాయలు ఖర్చు పెడతాం, అంతకు మించి మేమేం ఖర్చు అంటే మనం ఏం ఖర్చు పెట్టము. పసుపు మన ఇంట్లోనే ఉంటుంది, గంధం మన ఇంట్లోనే ఉంటుంది, కర్పూరం మన ఇంట్లోనే ఉంటుంది. తీసేసుకొని కలిపేసుకొని అందులో డబ్బు వేసేసి అమ్మవారి పటం ముందు పెడితే ఏంటంటే కనుక ఆ తల్లి చల్లని చూపు ఆ ధనంపై పడుతుంది, మనం చేసిన పరిహారంపై పడుతుంది, మనం చెప్పిన కోరికలు ఆ తల్లి తీరుస్తుంది. అలానే కాకుండా మన పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అండి. రేపు తిథి, వార, నక్షత్రం బాగుందన్నమాట, అందుకే చేసుకోండి. ముఖ్యంగా రేపు ఏంటంటే కనుక పౌర్ణమి ఉదయమే ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమయ్యే ఏంటంటే కనుక శుక్రవారం 4 గంటల తర్వాత ఏంటంటే కనుక పౌర్ణమి ముగిస్తుందన్నమాట ఉదయం పూట. అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసేసి చక్కగా ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి, అప్పుల బాధల నుంచి ముఖ్యంగా మీరు బయటపడండి. ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక బెల్లం పరిహారం చేసుకోండి. బెల్లం ఏంటంటే కనుక అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేయటానికి బెల్లం ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవిత్రమైనది, చాలా శుద్ధి అయినదండి. మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము దైవానికి అంటే ఇలా ప్రసాదం నివేదన చేస్తాం కదా, చేస్తే అది భగవంతుడు తీసుకుంటాడో లేదో చాలా వరకు తెలియదు. ఇప్పటికి కూడా మనకు వేద పండితులు కూడా ఎప్పుడు ఇదే చెప్తారండి, మనము నైవేద్యం సమర్పిస్తే భగవంతుడు తీసుకుంటాడో లేదో కానీ బెల్లం ముక్కని పెడితే మాత్రం ఖచ్చితంగా అంటే భగవంతుడు స్వీకరిస్తాడనమాట. కాబట్టి బెల్లానికి అతీత శక్తి ఉంటుందన్నమాట. బెల్లం చాలా చాలా పవర్ఫుల్ అండి. ఇలా పౌర్ణమి ఏంటంటే కనుక చాలా పవిత్రమైనది, 100 ఏళ్ల తర్వాత వస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజున ఎవరైతే బెల్లం పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక భూములు కొనే అవకాశం ఉంటుందన్నమాట. భూలాభం కలుగుతుంది, గృహలాభం కలుగుతుంది, బంగారం కొంటారు, కోరుకున్నది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక వారికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ బెల్లం పరిహారం అనేది ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకుని చేసుకోండి. సమయం సందర్భం అంటూ ఏమి లేదండి. ఇక్కడ చూయించే విధంగా ఏంటంటే కనుక ఇంత గడ్డ బెల్లం కావాలండి మనకు, అంటే బంచు దొరుకుతుంది కదా బెల్లం, చిన్న బంచు, అది తెచ్చుకోండి. అది తెచ్చేసుకుని ఏంటంటే కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకోండి. చాలా మంది కూడా ఇల్లు కట్టుకుంటారు, మధ్యలోనే ఆగిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ ఇల్లు పెండింగ్లో పడిపోతుంది. ఎలాగైనా సరే అది పూర్తి చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు. అలా ఇంకేంటంటే కనుక కొందరికి భూలాభం కలగాలని కోరిక ఉంటుందండి. ఒక చిన్న జాగైనా సరేనండి మేము కొనుక్కోవాలి కానీ కొనలేకపోతున్నాం అనుకుంటారు. అలాంటి వాళ్ళ పరంగా కావచ్చు. అలానే కాకుండా బంగారం చూసి ఆశపడతారు కానీ కొనే అంత ఇది ఉండదు. అలా కొనుగోలు చేయాలని అంటే తపన ఉండేవాళ్ళు మనం కేజీల కొద్దీ ఏం కొనం. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఒక చిన్న ముక్క పుడక కావచ్చు, ఏదో మనకు తోచింది. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక ఇల్లు కొనడం, అంటే మనము నార్మల్గా ఇల్లు కొనడం ఇవన్నీ కూడా జరుగుతాయండి. అందుకే ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారం రేపు తిథివార నక్షత్రం బాగుంది కాబట్టి చేయండి. ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు గడ్డ బెల్లం తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత ఆ బెల్లాన్ని తీసుకొని మీరు ఏంటంటే ఇక్కడ చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందన్నమాట. ఆ మార్పుని మీరు మీ కళ్ళతో చూస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఎంత నమ్మకంతో
చేసుకుంటారో అంత మంచి రిజల్ట్ వస్తుందండి. ఏదో పైపైన చేసుకున్నారనుకోండి ఫలితాలు అయితే రావు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా బెల్లం తీసుకున్న తర్వాత మీ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం సందర్భం అంటూ ఇక్కడ లేదండి. ఎందుకంటే పౌర్ణమి చాలా చాలా శక్తితో వస్తుంది, చాలా పవిత్రతతో వస్తుంది. పౌర్ణమి చాలా అంటే శక్తివంతమైనదనమాట. ఈ పౌర్ణమిలో అమృత ఘడియలు ఏర్పడుతున్నాయి కాబట్టి పౌర్ణమి రోజు చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే గనక 100% ఫలితాలను ఇస్తాయి అనమాట. అందుకే పౌర్ణమి ఏంటంటే గనక చాలా విశేషమైనది అని చెప్పబడుతుంది. అంటే దత్తాత్రేయ జయంతి అలానే కాకుండా ఏంటంటే గనక మనకు లక్ష్మీవారము, పౌర్ణమి ఇవన్నీ ఘడియలు చూడండి, ఒకసారి మీరే ఆలోచించుకోండి ఎంత శక్తివంతమైనవో కదా. కాబట్టి ఏంటంటే గనక మరి ఈ రోజు చేసే పరిహారానికి కూడా మనకు అంతే ఫలితం అనేది లభిస్తుంది. అంతే మనకి ఏంటంటే గనక అంటే ఫలితం అనేది మనం పొందగలుగుతామన్నమాట. ఇలా మీరు గడ్డ బెల్లం ఉంటుంది కదా, అది తీసుకోండి. అది తీసేసుకొని ఏంటంటే వేప చెట్టు ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళండి. వేప చెట్టులో ఈరోజు అతీత శక్తులు ఉంటాయండి. వేప చెట్టు చాలా వరకు కూడా ఏంటంటే కనుక పవర్ని కలిగి ఉంటుందన్నమాట. దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి వేప చెట్టు ఏంటంటే కనుక చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది. వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు తీసుకెళ్లిన బెల్లం ఉంటుంది కదా, అది కొంచెం అంతా ఒక సైడ్ నుంచి తీయండి. అంటే ఒక చిన్న టీ స్పూన్ అంత బెల్లాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ బెల్లం పైన ఏంటంటే కనుక మీ పేరు రాయండి. అలా రాసిన తర్వాత ఏంటంటే కనుక దానిపైన అంటే నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాండి. ఇప్పుడు ఏంటంటే కనుక అంటే ఎవరి పేరైనా పర్వాలేదండి. ఏంటంటే కనుక మీ పేరు ఇప్పుడు శ్రీను అనుకోండి, రాము అనుకోండి, రఘు ఏదైనా పర్వాలేదు. అక్కడ మీ పేరు పైన రాసేసి కింద భూలాభం కలగాలి, లేదంటే గృహలాభం కలగాలి. మేము సగంలోనే ఇల్లు కట్టి ఆపుతాం కదా, అలాంటి వాళ్ళు కూడా గృహలాభం కలగాలని రాయండి. అలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా బంగారం కొనాలంటే బంగారం గురించి రాయండి, ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు గురించి రాయండి. మీరు ఏదైతే అనుకుంటారో దాని గురించి మాత్రమే బెల్లం పైన రాయాలి. మనం ఒకటి అనుకోని ఇంకొకటి రాసి ఇంకొకటి చేసుకుంటే ఫలితాలు రావు కదా. అందుకే బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ, బొగ్గుతో కానీ, కాటుకతో కానీ మీ ఇష్టం ఎలాగైనా రాయండి. ఇక్కడ ఏంటంటే కనుక బొగ్గుతో రాస్తే తొందరగా ఫలితం వస్తుందన్నమాట. కొంతమంది ఏంటంటే జాగల కోసం డబ్బులు దాచిపెట్టుకుంటారు. ఇల్లు కొనాలని ఏంటంటే కనుక డబ్బు కూడబెడతారు. కూడబెట్టినప్పుడు కూడా ఇల్లు కొనలేకపోతారు కదండి. కొన్ని సిచ్యువేషన్ల ప్రకారము మన దగ్గర డబ్బు ఉంటుంది కానీ మనం ఏంటంటే కనుక డేర్ చేయలేము, కొనలేము కదా. అలా కాకుండా అలా ఎందుకు అవుతుందంటే కనుక చెడు ఉండటం వల్ల అవుతుంది. అలా జరగకుండా అలానే కాకుండా ఏంటంటే కనుక ఇబ్బంది పడకుండా మనం ఏదైతే అనుకుంటామో అది జరిగేలాగా చేయడానికి, అలానే ఏంటంటే కనుక ఈ బెల్లాన్ని భూమిలో పాతి పెడతాం కాబట్టి భూలాభం కలగటానికి, సకల శుభాలు చేకూరటానికి, అలానే కాకుండా వేప చెట్టు అతీత శక్తివంతమైనది కాబట్టి మనకు అనుగ్రహం అనేది కలగటానికి, ఇదంతా కూడా అండి చెప్పాలంటే నిజానికి చక్కగా ఫలితాన్ని ఇచ్చే పరిహారం అండి. చాలా చాలా శక్తివంతమైనదండి. అందుకే ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. ఇలా బెల్లం తీసుకుని వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ముందుగా 2 చేతులతో వేప చెట్టుని తాకి నమస్కారం చేసుకుని వేప చెట్టు చుట్టూ ఏంటంటే కనుక 3 కానీ 5 కానీ ప్రదక్షిణలు చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అలా అని మీ పక్కనే ఉన్న వేప చెట్టు దగ్గర మాత్రం చేయకండి. కొంచెం మీ ఇంటి నుంచి దూరంగా ఉండే వేప చెట్ల దగ్గర చేయండి. ఈ రోజు పెడితే రేపే అక్కడికి వెళ్ళి మనం చూడకూడదండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, అలా మన కంటికి కనిపించకూడదు అనమాట. అందుకే మీ ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉండే వేప చెట్ల దగ్గరికి వెళ్ళి బెల్లం తీసుకెళ్ళి దాని మీద రాసేసి అక్కడ ఏంటంటే కనుక వెళ్ళిన తర్వాత నమస్కారం చేసుకుని కొంచెం బెల్లం ఎంత అయితే అంటే పడుతుందో గోయి అంత గోతిని తీసేసి ఆ బెల్లాన్ని అందులో పాతి పెట్టండి. అలా పాతి పెట్టేసి చక్కగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పి అమ్మ మాకు భూలాభం కలగాలి తల్లి, మాకు మంచి జరగాలమ్మా, మాకు అద్భుతమైన ఫలితాలు రావాలమ్మా, మా జీవితం మారిపోవాలనేసి సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకొని భూమిలో పాతి పెట్టి ఇంకా తర్వాత ఏంటంటే కనుక అక్కడ నమస్కారం చేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. చూడండి ఎంత మార్పు వస్తుందనేది మీరే మీ కళ్ళతో చూస్తారు. బెల్లమే కదా, బెల్లంతో నిజంగా జరుగుతుందా అంటే మనం చేస్తేనే మనకు అర్థమవుతుంది కదా. మనం ఒకవేళ చేయలేదనుకోండి మనకు ఫలితం రాదు. మనం చేసామనుకోండి పరిపూర్ణ నమ్మకంతో ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ఆ మార్పుని ఏంటంటే కనుక మనం మన కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా చాలా పవిత్రమైన పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. బెల్లం అని అనుకోకండి, బెల్లం ఏంటంటే కనుక చాలా వరకు కూడండి మన సమస్యను తీరుస్తుంది. భూమిలో పాతి పెట్టినప్పుడు భూదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా లభిస్తుందన్నమాట. అలా బెల్లంతో చేసుకునే పరిహారాలు ఎలాంటివైనా సరేనండి, ఇదనే కాదండి, ఎలాంటివైనా సరేనండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. ఆ మార్పుని మనం చూడగలుగుతాం. అసలు మనం ఏంటంటే కనుక కొన్నిసార్లు నమ్మలేమండి, అంత చక్కగా ఫలితం అనేది వస్తుందన్నమాట. అంతలా ఫలితం అనేది మనం పొందగలుగుతామని పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి రేపు తిథి వార నక్షత్రం ఇవన్నీ కూడా బాగున్నాయి కదా, అందుకే బెల్లం పరిహారం అనేది చెయ్యండి. ఆ తర్వాత ఏంటంటే కనుక బెల్లాన్ని ఇలా భూమిలో పాతి పెట్టినట్టు అలానే కాకుండా పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి. చెప్తే ఏంటంటే కనుక ఫలితాలు అయితే రావు. ఇది కూడా గుర్తు పెట్టుకోండి. చెప్పకుండా చేసుకుంటే ఫలితాలు వస్తాయి, చెప్పి చేసుకుంటే ఆ ఫలితాలు లేటుగా వస్తాయి అనమాట. ఇంతే తేడా. కాబట్టి నమ్మకంతో చెయ్యండి, మంచి జరుగుతుంది, మంచి ఫలితం వస్తుంది. మా జీవితం మారిపోయి మేము భూములు కొంటామన్నట్టుగా నమ్మకంతో చేసుకోండి, తప్పనిసరిగా జరిగి తీరుతుందండి మీకు.